జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. కన్నయ్య, పరిస్థితిని బట్టి ఉచితమైనదే నువ్వు చేశావు. కాని కీర్తి, రాధకి నేను నచ్చ చెప్తాన్లే. జరిగిందంతా మంచిగా జరిగింది. ఎందుకంటే బహుశా ఈ సంఘటన తర్వాత మా అమ్మాయి రాధ కన్నయ్యని బర్సాన తీసుకెళ్లాలనే పంతాన్ని వదిలేసుండొచ్చు. పిన్ని, నేను బ్రాహ్మణ భోజనం కోసం బ్రాహ్మణులను తీసుకొచ్చాను పిన్ని. బ్రాహ్మణోత్తములారా, నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ అందరూ మా ఆహ్వానాన్ని స్వీకరించారు. దయచేయండి. ఇదే ఆ గృహం. ఇక్కడే దేవకి వసుదేవుల యొక్క అష్టమ సంతానం యొక్క సత్యం దాగి ఉంది. కానీ బ్రహ్మశ్రీ నుంచి ఎలాంటి సత్యాన్ని దాయటం సాధ్యం కాదు. ఈరోజు తెలిసిపోతుంది. కృష్ణుడి తల్లి యశోదయేనా లేక ఆ దేవకియా అని. సైనికులు, మీరిక్కడేం చేస్తున్నారు? ఇక్కడ బంధించిన వాళ్లతో కొందరు బందీలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారట. త్వరగా వెళ్ళండి, వెళ్ళి వాళ్ళెవరో చూడండి. మహారాణి, రండి, త్వరగా రండి మహారాణి. అమ్మా రాధా, నువ్వెందుకలా తిరుగుతున్నావు? అమ్మా, నేను రాధని. మా నాన్నగారి దగ్గర 1,00,000 గోవులున్నాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఒంటరిగా కోపాన్ని ప్రకటించలేనుగా. కోపమా? లేకపోతే ఏంటమ్మా, ఆ వాగుడికాయ కృష్ణుడు నన్ను ఎంతగానో మాయ చేశాడు. ఇప్పుడు నేను కూడా నిర్ణయించుకున్నాను, నేను ఈ గోకులంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని. నేను ఇక్కడ ఉండను గాక ఉండను. పద పిన్ని, వెళ్దాం. ఇలా చూడు రాధా, మనం నందరాణి గారికి అతిథులం. ఇక ఆవిడ స్వయంగా మనకి వీడ్కోలు పలికేంత వరకు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? అమ్మా, నేను రాధని కాబట్టి నేను నా నిర్ణయాన్ని తీసుకుంటాను. ఇక నేను నిర్ణయం తీసుకున్నాను. నేను నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను, నా ఇష్టంతోనే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. కానీ రాధమ్మ తల్లి, నువ్విక్కడికి కన్నయ్యని తీసుకెళ్ళడానికి వచ్చావుగా? అమ్మా, నా ముందు ఆ కృష్ణుడి పేరు ఎత్తకు. నేను రాధని. నేను మాట్లాడుతుంటే అందరూ నా మాట వినాలి, కానీ నేను మాత్రం ఎవరి మాట వినను. మరి ఆ కృష్ణుడు నా మాట అస్సలు వినడం లేదు. నాకు ఈ కృష్ణుడు అవసరం లేదు. వద్దు వద్దు వద్దు, అస్సలొద్దు.
నాకు వద్దంటే వద్దు. మా రాధా బంగారం సరిగ్గా చెప్పింది. అలాంటి కృష్ణుడు ఎందుకు మనకి నీ మాట విన్నప్పుడు? అదే నేను చెప్తున్నాను పిన్ని, కానీ నువ్వు తప్ప నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు. అమ్మా రాధా, కృష్ణుడు అలా చేశాడంటే తానైతే కావాలని చేయలేదుగా. అయినా జీవితంలో అందరి వల్ల పొరపాట్లు జరుగుతాయి. అందుకని ఒకవేళ కన్నయ్య కనుక తప్పు చేస్తే నువ్వు కన్నయ్యని క్షమించు తల్లి. అమ్మా, నేను రాధని. నేను పొరపాటును కూడా తప్పుల్ని క్షమించలేను. కాబట్టి నేను కృష్ణుడిని అస్సలు క్షమించను. మన అమ్మాయి రాధ చెప్పింది సరైనదే. పిన్ని, నేను రాధని. మా నాన్నగారి దగ్గర 1,00,000 గోవులున్నాయి. నేను ఏది చెప్పినా సరిగ్గానే చెప్తాను. నువ్వు చెప్పింది నిజమే బంగారు తల్లి. కన్నయ్య చాలా పెద్ద అపరాధం చేశాడు. అతడు నిన్ను క్షమాపణ అడిగి తీరాల్సిందే. ఇది నేను అసలు ఆలోచించలేదే. నేను రాధని, కాబట్టి నేను కృష్ణుడిని అస్సలు క్షమించను. పైగా కృష్ణుడు నన్ను క్షమాపణ అడగాల్సి ఉంటుంది, అడిగి తీరాల్సిందే. నేను ఇక్కడ నుండి అప్పటిదాకా వెళ్లేదే లేదు. ఎప్పటిదాకైతే కృష్ణుడు నన్ను క్షమాపణ అడగడు. ప్రణామాలు బ్రాహ్మణోత్తములారా. దయచేయండి. మా అమ్మ భోజనం చాలా రుచికరంగా వండుతుంది. ఎక్కువగా తినకండి, ఒకవేళ అజీర్ణం చేస్తుందేమో. గోకుల రక్షక కృష్ణ, ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎలా రక్షిస్తావో చూస్తాను. బ్రాహ్మణదేవా, దయచేయండి. కృష్ణ, మిత్రులారా, ఏం సమాచారం తెచ్చారు? కృష్ణ, మాకా బ్రాహ్మణుడి మీద సందేహం ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్నుంచి వెళ్తున్నాడు, ఏమీ అంతుపట్టడం లేదు. అవును కృష్ణ, ఆ అసుర వ్యాధి వచ్చిన రోజు కూడా ఇతను మొదటిసారి గోకులంలోకి వచ్చాడు. మిత్రమా మధు, మంగళ, మీరేమైనా చెప్పాలా? మెల్లిగా చెప్పండి. అక్షరాల సత్యం మిత్రులారా, అసురులు ఏ రూపంలోనైనా రావచ్చు. అలాగే ఆ అసురులు పండితులు, పురోహితుల వేషంలో కూడా రావచ్చు. నిజమే కృష్ణ, పూతన కూడా పురోహితుడు వేషధారణలోనే గోకులంలోకి వచ్చింది. అందుకని కృష్ణుడు మరియు అతని మిత్రులు అందరికంటే ఎక్కువ సావధానంగా ఉండాల్సి ఉంటుంది. రండి మహారాణి, రండి. రోహిణి అక్క. మహారాజా. రోహిణి, నువ్వు నీ సైనికులు మీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకుని నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు రోహిణి? తమరికి విముక్తి కలిగించడానికి వచ్చాను మహారాజా. విముక్త? నేను చెప్పేది సత్యమే మహారాజా. ఎన్ని సంవత్సరాల ప్రయత్నం, ఎన్నో సంఘర్షణల అనంతరం కంసుడి కారాగారు నుంచి బయటపడటానికి గుప్త మార్గం మాకు దొరికింది మహారాజా. ఏంటి రోహిణి, కానీ ఎలా? ఆ విషయాలు చెప్పడానికి ఇది తగిన సమయం కాదు మహారాజా. మీరు త్వరగా రండి, మార్గంలో అన్ని విషయాలు వివరిస్తాను. పదండి మహారాజా, రండి. అలాగే. దేవకి, విన్నావా నువ్వు? ధర్మం జయించింది. ఇప్పుడిక ఈ అధర్మ కారాగారంలో మనం ఉండనక్కర్లేదు. పద దేవకి, పద.
దేవకి నువ్వెందుకు ఆగిపోయావు? ఏమైంది దేవకి? ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. శీఘ్రంగా రా దేవకి. నన్ను క్షమించండి మహారాజా. తమరు వెళ్ళండి, నేనిక్కడి నుంచి రాను. బ్రాహ్మణదేవా, ఆసీనులు కండి. ఓ పుణ్యాత్ములారా, నా బిడ్డ ప్రాణానికి పదే పదే సంకటాలు వస్తున్నాయి. ఆ కారణంగా నేను ఈ రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టదలిచాను. ఎందుకంటే మీరందరూ నా బిడ్డను ఆశీర్వదిస్తారని, నా బిడ్డ జీవితంలో రాబోయే ఆపదలు సదా శాశ్వతంగా తొలగిపోవాలని. తమరందరూ నైవేద్యాన్ని స్వీకరించండి. నందరాణి, మేము ఈ భోజనాన్ని స్వీకరించలేము. బ్రహ్మశ్రీ, నా వల్ల పొరపాటు జరిగిందా? ఈ భోజనాన్ని స్వయంగా తమరే వండారా? ఎవరి సహాయం లేకుండా? లేదు బ్రహ్మశ్రీ, ఈ భోజనాన్ని మా స్త్రీలందరం కలిసి నిష్ఠగా వండాము. ఇదే విషయం నేను సందేహించాను. మేమీ భోజనాన్ని స్వీకరించలేము నందరాణి. ఎందుకు బ్రహ్మదేవా? మా పండితులం సదా మీ దాతల మేలు కోరుతాము, కానీ మేము ఈ భోజనం చేయటం వల్ల మీకు ఏమీ మేలు జరగదు. అంటే నందరాణి, ఈ బ్రాహ్మణ భోజనాన్ని నువ్వు నీ పుత్రుడి ఆపదల నివారణ కోసం పెట్టావు. అందుచేత ఇది అత్యంత ఆవశ్యకం. ఈ భోజనం కేవలం నీ చేతితోనే వండటం, ఎవరి సహాయము తీసుకోకుండా. అలాగే వంట సామగ్రిని ఎవరూ కూడా స్పర్శించకూడదు. అన్యథా ఈ బ్రాహ్మణ భోజనానికి ఎలాంటి అర్థం ఉండదు. నన్ను క్షమించండి బ్రహ్మదేవా, నేను అజ్ఞానిని. నాకిలాంటి విషయాలు ఏమీ తెలియవు. అంటే దీని అర్థం ఇదేనా స్వామి? ఈ బ్రాహ్మణ భోజనం వ్యర్థమైపోతుందని? అంతేకాదు, నీ పుత్రుడి శిరస్సుపై నుండి తొలగిపోయిన ఆపదలు తిరిగి వస్తాయి. నన్ను క్షమించండి బ్రహ్మదేవా, నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు తమరే చెప్పండి, ఏ విధంగా ఈ తప్పుకు నివారణ చేసుకోవాలో. నందరాణి, ఒకవేళ నువ్వు నిజంగానే నీ పుత్రుని రక్షించాలనుకుంటే ఈ భోజనాన్ని నువ్వు మరలా వండవలసి ఉంటుంది. కేవలం నీ చేతులతోనే వండాలి, అది ఎవరి సహాయము తీసుకోకుండా. స్వయంగా వెళ్లి జలము తేవాల్సి ఉంటుంది, స్వయంగా గోవులు పాలు పితకాల్సి ఉంటుంది, స్వయంగా పొయ్యి వెలిగించాల్సి ఉంటుంది. అలాగే వంటలన్నీ మీ చేతులతోనే వండాల్సి ఉంటుంది. అప్పుడే ఈ బ్రహ్మభోజనాన్ని మేము స్వీకరిస్తాం. బ్రహ్మశ్రీ, నాకు ఆపద కలగకూడదని తమరు మా అమ్మకు కష్టం కలిగిస్తున్నారా? ఇదేమి ధర్మం? బాలక, ధర్మం యొక్క గూఢార్థాన్ని అర్థం చేసుకోగలిగేంత వయస్సు నీకు లేదు. మేము ఈశ్వరుని ప్రతినిధులం. మేము ఏది చెబుతామో అదే ధర్మం అవుతుంది. తమరు ఏ ఈశ్వరుని యొక్క ప్రతినిధులు? ఎందువల్లంటే నిజమైన ఈశ్వరుడు ఏ ఒక్క మాతకి దుఃఖాన్ని కలిగించడు. దేవకి, ఏంటి నువ్వు మాట్లాడేది? ముక్తి ద్వారం మన సముఖానే ఉంది దేవకి, కానీ నువ్వు ఇక్కడే చెరసాలలో ఉంటా అంటున్నావు. ఇప్పుడు ఎవరి కోసం నీ ప్రతీక్ష దేవకి? నా కన్నయ్య కోసం. చిన్నా కోసమా? అవును మహారాజా. ఒకవేళ నా కన్నయ్య తన తల్లిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తన తల్లి లేకపోవడం చూసి తనకి ఎంత బాధ కలుగుతుందో కదా మహారాజా. లేదు, నేనిక్కడి నుంచి వచ్చేసి మన పుత్రుని ప్రేమని అవమానించలేను మహారాజా. కానీ దేవకి, నేను అర్థం చేసుకోగలను మహారాజా. మీరు కేవలం ఒక తండ్రి మాత్రమే కాదు, మాహిష్మతి మహారాజు కూడా. మాహిష్మతి ప్రజల యొక్క రక్షణ బాధ్యత తమరిపైనే ఉంది. కాబట్టి తమరు వెళ్ళండి మహారాజా. వెళ్ళి తమ యొక్క రాజధర్మాన్ని నిర్వర్తించండి.
నేను ఇక్కడే ఉండి ఒక తల్లి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాను. దేవకి, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి దేవకి. ఇక్కడ ఉండడం వల్ల నువ్వు నీ జీవితానికి నష్టం చేసుకోవడం మినహా ఇంకేమీ నువ్వు చేయలేవు. మహారాజా, నా ఉద్దేశం కేవలం నా పుత్రుణ్ణి పొందడం మాత్రమే కాదు. నా ఉద్దేశం కేవలం ఆ కంసుని అంతం. అందుచేతనే నేను ఈ ప్రతిజ్ఞ పూనాను. ఇప్పుడు మనకి పుట్టిన ఆ అష్టమ సంతానం కంసుని అంతం చేసేంత వరకు, స్వయంగా ఇక్కడికి వచ్చి తన తల్లిని తీసుకెళ్లేంత వరకు నేను ఎక్కడికి రాను ప్రభు. దేవకి పుత్రుడా? నేనిక్కడి నుంచి వచ్చి కంసుని తలరాతని మార్చదలుచుకోలేదు. ఏ కారణమైతే ఆకాశవాణి సెలవిచ్చిందో, ఏ కారణం చేతైతే మన అష్టమ సంతానం జన్మించిందో, ఆ కారణమే ఆ పాపాత్ముడైన కంసుని అంతం. నేను నా సంతానం కోసం లోకంలోని అందరి తల్లుల మనసులతో చెలగాట వాడలేను మహారాజా. ఆ కంసుణ్ణి అంతం చేయడం కోసం, తన కన్న తల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కోసం మన సంతానం ఇక్కడికొచ్చి తీరుతుంది. అవమానం! బ్రహ్మజ్ఞానులకు ఘోర అవమానం! అవమానం అనేది బ్రహ్మజ్ఞానులకు మరణంతో సమానం. ఇక ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా నిలవలేను. యశోద, నీవు తెలపెట్టిన ఈ బ్రహ్మభోజనం పూర్తవటం జరగదు. ఆగండి బ్రాహ్మణోత్తమ, నా పుత్రుల్ని క్షమించండి. ఈ విధంగా మా అందరి మీద ఆగ్రహించుకొని వెళ్ళకండి. అవును బ్రాహ్మణోత్తమ, మా బాబు ముక్కుపచ్చలారని పసివాడు. మనసులో ఏది ఉంటే అది అనేస్తాడు. తమరైతే బ్రహ్మజ్ఞానులు, తనవి పిల్లచేష్టలనుకుని క్షమించండి స్వామి. నాన్నగారు, నేను కేవలం ఏమన్నానంటే... చాలు కన్నయ్య, ఇప్పుడు నువ్వు మరొక్క మాట మాట్లాడినా సరే ఇక మీ అమ్మ నీతో ఎన్నటికీ మాట్లాడదు. అలాగే అమ్మా, నేనేం మాట్లాడను. బ్రహ్మదేవా, ఒక తల్లి విన్నపాన్ని స్వీకరించండి. ఈ విధంగా బ్రహ్మస్వరూపాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళకండి. స్వయంగా నేనే నా హస్తాలతో మీకోసం మళ్ళీ భోజనం వండుతాను. ఆశీనులు కండి. ఇదే నేను కోరుకున్నది యశోద. ఇప్పుడు నువ్వు నీ హస్తాలతో ఏదైతే భోజనం వండుతావో దాని ద్వారా నేను గ్రహించగలుగుతాను ఈ బాలుడికి జన్మనిచ్చింది నువ్వేనా లేక దేవకియా అనేది. దేవకి, దేవకి, ఈ క్షణం కోసం మనం ఎంతగానో నిరీక్షించాం. ఎన్ని సంవత్సరాల శ్రమ, సంఘర్షణ, అలాగే ప్రతీకారం తీర్చుకునే మార్గం మనకి ఇప్పటికి ప్రాప్తించింది. క్షమించు రోహిణి అక్క, కానీ నా నిర్ణయం నిశ్చలం. నేను రాలేను. కానీ మీరు చింతించకండి. మీరు పడిన శ్రమ, మీ త్యాగం వ్యర్థమైపోతూ. రోహిణి అక్క, మీ సాహసం, ప్రయత్నం కారణంగానే ఈనాడు మహారాజుకి ముక్తి సంభవించింది. త్వరపడండి మహారాజా. అక్క, వెళ్ళండి. దేవకి, ఇలా ఎలా అనుకోగలిగావు నేను నిన్ను ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్ళిపోతానని? నా ప్రథమ మరియు అంతిమ కర్తవ్యం ఈ ధర్మయుద్ధంలో నీకు తోడుగా ఉండడమే దేవకి. దేవకి, ఎప్పుడైతే మన పుత్రుడు ఇక్కడికి వచ్చి ఆ అధర్మ కంసుని అంతం చేస్తాడో అప్పటి వరకు నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను. రోహిణి, ఇప్పుడు ఈ యుద్ధం కేవలం నా కోసమో దేవకి విముక్తి కోసమో కాదు.